హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జాగ్రఫీ అనేది స్టార్ట్ చేసుకుందామండి. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. సో చివరి దాకా చూడండి. ఈ క్వశ్చన్స్ యొక్క లెవెల్ అనేది ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేది ఇస్తానండి, అక్కడ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో క్విజ్ క్వశ్చన్స్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేసి మీ ప్రిపరేషన్ అనేది ఏ లెవెల్లో ఉందో తెలుసుకోండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. విశ్వం యొక్క విస్తరణను రెడ్ షిఫ్ట్ ద్వారా ఎడ్విన్ హబుల్ నిరూపించారు. స్టెడీ స్టేట్ సిద్ధాంతం ప్రకారం విశ్వానికి ఆది అంతం ఉంటాయి. పల్సేటింగ్ సిద్ధాంతాన్ని డాక్టర్ అలెన్ సాండేజ్ ప్రతిపాదించారు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఇక్కడ ఏమడిగారండి? సరైన సమాధానం అడిగారండి ఈ క్వశ్చన్లో. విశ్వం యొక్క విస్తరణను రెడ్ షిఫ్ట్ ద్వారా ఎడ్విన్ హబుల్ నిరూపించారు. దిస్ ఈజ్ కరెక్ట్ అండి. నెక్స్ట్, పల్సేటింగ్ సిద్ధాంతాన్ని డాక్టర్ అలెన్ సాండేజ్ ప్రతిపాదించారు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అండి. 1-3 ఆర్ కరెక్ట్. ఆప్షన్ స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అంటే స్టెడీ స్టేట్ సిద్ధాంతం ప్రకారం విశ్వానికి ఆది అంతం అనేవి లేవండి, కానీ ఇక్కడ ఏమన్నారు? స్టేట్మెంట్లో ఉంటాయి అన్నారు. సో స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధాంతాలు లేదా అంశాలు వాటి యొక్క శాస్త్రవేత్తలు. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం, ఆధునిక ఖగోళ శాస్త్ర పితామహుడు, బ్లాక్ హోల్ పదం, చంద్రశేఖర్ లిమిట్. శాస్త్రవేత్తలు జార్జ్ లెమైటర్, కోపర్నికస్, జాన్ వీలర్, ఎస్ చంద్రశేఖర్. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అండి. A1, B2, C3, D4. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం జార్జ్ లెమైటర్, ఆధునిక ఖగోళ శాస్త్ర పితామహుడు కోపర్నికస్, బ్లాక్ హోల్ పదం జాన్ వీలర్, చంద్రశేఖర్ లిమిట్ ఎస్ చంద్రశేఖర్. నెక్స్ట్ క్వశ్చన్, డిస్కస్ చేసామండి ఇప్పుడే. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడి బాహ్య పొర అయిన కరోనా ఉష్ణోగ్రత లోపలి పొర ఫోటోస్పియర్ కంటే చాలా ఎక్కువ. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో మాత్రమే కరోనా వజ్రపు ఉంగరంలా కనిపిస్తుంది. సూర్యుడి బాహ్య పొర అయిన కరోనా ఉష్ణోగ్రత లోపలి పొర ఫోటోస్పియర్ కంటే చాలా ఎక్కువ. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో మాత్రమే కరోనా వజ్రపు ఉంగరంలో కనిపిస్తుంది. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి, బట్ బోత్ ఆర్ ఇండివిజువల్లీ కరెక్ట్ అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. కరోనా ఉష్ణోగ్రత లక్షల డిగ్రీల్లో ఉంటుంది. ఫోటోస్పియర్ 600 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే. అయితే అది వజ్రపు ఉంగరంలా కనిపించడం అనేది దాని ఉష్ణోగ్రత పెరగడానికి కాదండి. కరోనా ఉష్ణోగ్రత లక్షల డిగ్రీల్లో ఉంటుంది. అయితే అది వజ్రపు ఉంగరంలా కనిపించడం అనేది దాని ఉష్ణోగ్రత పెరగడానికి కారణం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, నక్షత్ర జీవిత చక్రంలోని దశలను సరైన వరుస క్రమంలో అమర్చండి. నక్షత్ర జీవిత చక్రంలోని దశలను సరైన వరుస క్రమంలో అమర్చండి. రెడ్ జైంట్, ప్రోటోస్టార్, వైట్ డ్వార్ఫ్, నెబ్యులా. ఇక్కడ ఏమడిగారండి? సరైన వరుస క్రమం అడిగారు. దేనికి సంబంధించింది? నక్షత్ర జీవిత చక్రంలో. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 4, 2, 1, 3. ఫస్ట్ నెబ్యులా, తర్వాత ప్రోటోస్టార్, తర్వాత రెడ్ జైంట్, తర్వాత వైట్ డ్వార్ఫ్. నెబ్యులా అంటే జననం, ప్రోటోస్టార్ మెయిన్ సీక్వెన్స్ స్టార్ యవ్వనం, రెడ్ జైంట్ వృద్ధాప్యం, వైట్ డ్వార్ఫ్ చిన్న నక్షత్రాల మరణం. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని అంతర్నిర్మాణ పొరలను కేంద్రం నుండి వెలుపలికి అమర్చండి. కేంద్రం నుండి వెలుపలికి అమర్చండి. దేనికి సంబంధించిందండి? సూర్యుని అంతర్నిర్మాణ పొరలకు సంబంధించింది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. కోరు, రేడియేటివ్ జోను, కనెక్టివ్ జోను, ఫోటోస్పియర్. కేంద్రం నుండి బయటకు వరుసగా కోరు, రేడియేటివ్ జోను, కనెక్టివ్ జోను, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా అనే ఉంటాయండి, సిరీస్ బేస్డ్. నెక్స్ట్ క్వశ్చన్,
విశ్వంలోని పదార్థానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? విశ్వంలోని పదార్థానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? విశ్వంలో మనకు కనిపించే నక్షత్రాలు, గ్రహాల వాటా కేవలం 5% మాత్రమే. కృష్ణశక్తి విశ్వం కుచించుకుపోవడానికి కారణమవుతుంది. కృష్ణ పదార్థం విశ్వంలో 27% ఉంటుంది. హిగ్స్ బోసాన్ కణాన్ని దైవ కణం అని పిలుస్తారు. ఇక్కడ ఏమడిగారండి? సరి కానిది అడిగారండి. ఆప్షన్ బి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. విశ్వంలోని పదార్థానికి సంబంధించి సరైన వచ్చేటప్పటికి విశ్వంలో మనకు కనిపించే నక్షత్రాలు, గ్రహాల వాటా కేవలం 5% మాత్రమేనండి. కృష్ణ పదార్థం విశ్వంలో 27% ఉంటుందంట. కృష్ణ పదార్థాన్ని డార్క్ మ్యాటర్ అంటారు. నెక్స్ట్ హిగ్స్ బోసాన్ కణాన్ని దైవ కణం అని పిలుస్తారంట అండి. కృష్ణశక్తి విశ్వం కుచించుకుపోవడానికి కారణమవుతుంది అన్నారండి, కానీ అది రాంగ్ అండి. కుచించుకుపోవడానికి కాదండి, అది డార్క్ ఎనర్జీ అనేది విశ్వం విస్తరించడానికి కారణమవుతుందండి. విశ్వం అనేది విస్తరించడానికి కారణమవుతుంది. ఏది? కృష్ణశక్తి ఆర్ డార్క్ ఎనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రశేఖర్ లిమిట్ కంటే ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న భారీ నక్షత్రం అంతిమంగా ఏ దశకు చేరుకుంటుంది? చంద్రశేఖర్ లిమిట్ కంటే ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న భారీ నక్షత్రం అంతిమంగా ఏ దశకు చేరుకుంటుంది? వైట్ డ్వార్ఫ్, న్యూట్రాన్ స్టార్, బ్లాక్ హోల్, ప్లానెటరీ నెబూలా. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ అండి. 2, 3 మాత్రమే. న్యూట్రాన్ స్టారు, బ్లాక్ హోలు. ఇక్కడ ఏమడిగారండి? చంద్రశేఖర్ లిమిట్ కంటే ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న భారీ నక్షత్రం అంతిమంగా ఏ దశకు చేరుకుంటుంది అంటే న్యూట్రాన్ స్టారు, బ్లాక్ హోల్ అండి. చంద్రశేఖర్ పరిమితి 1.44 కంటే తక్కువ ఉంటే వైట్ డ్వార్ఫ్ అవుతుంది. 1.44 కంటే ఎక్కువ ఉంటే సూపర్ నోవాగా పేలి న్యూట్రాన్ స్టార్ లేదా బ్లాక్ హోల్గా మారుతుంది. తక్కువ ఉంటే ఏమవుతుందండి? వైట్ డ్వార్ఫ్ అవుతుంది. ఎంతకంటే 1.44 కంటే తక్కువ ఉంటే. 1.44 కంటే ఎక్కువ ఉంటే సూపర్ నోవాగా పేలి న్యూట్రాన్ స్టార్ లేదా బ్లాక్ హోల్గా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరిగ్గా జతపరచబడిన జత ఏది? జతపరచబడిన జత ఏది అంటే కరెక్ట్ పేరండి. అరోరా బొరియాలిస్ దక్షిణ ధ్రువం, ఆదిత్య L1 నాసా మిషన్, పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుని కరోనాను తాకిన తొలి నౌక, సూర్యునిలో హైడ్రోజన్ శాతం 25%. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుని కరోనాను తాకిన తొలి నౌక. బొరియాలిస్ అనేది ఉత్తర ధ్రువం అండి, నాట్ దక్షిణ ధ్రువం. నెక్స్ట్ ఆదిత్య L1 అనేది ఇస్రో మిషన్ అండి, నాసా మిషన్ కాదు. నెక్స్ట్ పార్కర్ సోలార్ ప్రోబ్ అనేది సూర్యుని కరోనాను తాకిన తొలి నౌక. దిస్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ హైడ్రోజన్ అనేది 71 నుంచి 73% ఉంటుందండి. ఇక్కడ ఏమన్నారండి? 25% అన్నారు. సో దిస్ ఈజ్ రాంగ్ అండి. హైడ్రోజన్ అనేది ఎంత ఉంటుంది? 71 to 73%. ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ అనేది సూర్యుడి వాతావరణంలోకి వెళ్ళిన మొదటి నౌక అంట అండి. ఇది పార్కర్ సోలార్ ప్రోబ్. దీంట్లో కొన్ని క్విక్ పాయింట్స్ అండి. విశ్వం యొక్క వయసు ఎంత? 13.8 బిలియన్ సంవత్సరాలు. పాలపుంత యొక్క ఆకారం సర్పిల ఆకారం. సూర్యకాంతి యొక్క సమయం 8 నిమిషాల 20 సెకండ్లు. సూర్యుని శక్తి వనరు కేంద్రక సంలీనం. సూర్యుని శక్తి యొక్క వనరు ఏదండి? న్యూక్లియర్ ఫిజన్, కేంద్రక సంలీనం. భూమికి దగ్గరి గెలాక్సీ ఏదంటే ఆండ్రోమెడా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని కాలక్రమానుసారం అమర్చండి. సూర్యుడు ఎరుపు రక్కసి రెడ్ జాయింట్గా మారడం, ప్రోటోస్టార్ ఆది నక్షత్రం ఏర్పడటం, కేంద్రక సంలీనం ప్రారంభమై నక్షత్రం వెలగడం, నెబ్యులా దశలో వాయువులు దగ్గరకు చేరడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. సూర్యుడు ఎరుపు రక్కసిగా మారడం, ప్రోటోస్టార్ ఆది నక్షత్రం ఏర్పడటం, కేంద్రక సంలీనం ప్రారంభమై నక్షత్రం వెలగడం, నెబ్యులా దశలో వాయువులు దగ్గరకు చేరడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 4, 2, 3, 1. సూర్యుడు ఫస్ట్ ఆప్షన్ ఏదండి? నెబ్యులా దశలో వాయువులు దగ్గరకు చేరడం. ఏ దశలో? నెబ్యులా దశలో వాయువులు దగ్గరకు చేరడం.
నెక్స్ట్ ప్రోటోస్టార్ ఏర్పడటం ఆది నక్షత్రం అంటే ఇది. నెక్స్ట్ కేంద్రక సంలీనం ప్రారంభమై నక్షత్రం వెలగడం. తర్వాత సూర్యుడు ఎరుపు రక్కసి రెడ్ జాయింట్గా మారడం. నక్షత్రం పుట్టుక నెబులాతో మొదలై వేడెక్కిన బంతిగా ప్రోటోస్టార్గా మారి కేంద్రక సంలీనం ద్వారా వెలుగునిచ్చి వృద్ధాప్యంలో ఎరుపు రక్కసిగా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని వాయు సంఘటనాన్ని వాటి శాతం ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి. సూర్యుని వాయు సంఘటనాన్ని వాటి శాతం ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. హైడ్రోజన్, హీలియం, ఇతర మూలకాలు. సూర్యుడిలో హైడ్రోజన్ సుమారు 71 to 73% ఉంటుంది. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి, ఇదే వీడియోలోనే ఈ పాయింట్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ హీలియం అనేది 25 to 27% ఉంటుందంట. ఇతర మూలకాలు ఆక్సిజన్, కార్బన్ మొదలైనవి 2% లోపు ఉంటాయి. ఇంపార్టెంట్ అండి ఈ సీక్వెన్స్. ఎక్కువ ఏది ఉంటుందండి? హైడ్రోజన్, తర్వాత హీలియం, తర్వాత ఇతర మూలకాలు. హైడ్రోజన్ ఎంత పర్సెంట్ ఉంటుంది? 71 to 73. హీలియం అనేది 25 to 27%. అదర మూలకాలు అనేవి 2% లోపు ఉంటాయండి. 2% లోపు ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్, బ్లాక్ హోల్ కృష్ణబిలం నుండి కాంతి కూడా తప్పించుకోలేదు. బ్లాక్ హోల్ అత్యంత సాంద్రత మరియు అనంతమైన గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. బ్లాక్ హోల్ నుండి కాంతి కూడా తప్పించుకోలేదంట. బ్లాక్ హోల్ అత్యంత సాంద్రత మరియు అనంతమైన గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుందంట. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ ఆర్ కరెక్ట్. అసర్షన్ అండ్ రీజన్. బ్లాక్ హోల్లోని విపరీతమైన ఆకర్షణ శక్తి వల్ల కాంతి కూడా బయటకు రాలేదు, అందుకే అది మనకు కనిపించదు. దీని మధ్య బిందువును సింగులారిటీ అంటారండి. సింగులారిటీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆధునిక కాస్మాలజీ పితామహుడు ఎడ్విన్ హబుల్. పల్సేటింగ్ సిద్ధాంతం విశ్వం ఒకసారి విస్తరిస్తుంది, మరోసారి కుంచుకుపోతుంది. ఓరియన్ ఆర్మ్ పాలపుంతలో సౌర కుటుంబం ఉన్న ప్రాంతం. సూర్యమచ్చల జీవితకాలం 25 ఏళ్ళు. ఇక్కడ ఏమడిగారండి? సరికానిది అడిగారండి. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. ఆధునిక కాస్మాలజీ యొక్క పితామహుడు ఎవరండి? ఎడ్విన్ హబుల్. పల్సేటింగ్ సిద్ధాంతం విశ్వం ఒకసారి విస్తరిస్తుంది, మరోసారి కుచించుకుపోతుంది. ఒరియన్ ఆర్మ్ పాలపుంతలో సౌర కుటుంబం ఉన్న ప్రాంతాన్ని ఏమంటారంటే ఒరియన్ ఆర్మ్ అంటారంట. సూర్యమచ్చల జీవితకాలం లేదా సోలార్ సైకిల్ 11 ఏళ్ళు మాత్రమే అండి. 25 ఏళ్ళు కాదు, 11 ఏళ్ళు మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, గెలాక్సీల రకాలు మరియు వాటి ఉదాహరణలకు సంబంధించి సరిగ్గా జత కూడినది ఏది? కరెక్ట్ పేరు అడిగారండి. సర్పిలాకార పాలపుంత, దీర్ఘవృత్తాకార ఆండ్రోమెడా, అపసవ్య ఆకారం, నిర్ణీత ఆకారం లేనివి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్. సర్పిలాకార పాలపుంత ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి ఇదే వీడియోలో. నెక్స్ట్ అపసవ్య ఆకారం, నిర్ణీత ఆకారం లేనివండి. దీర్ఘవృత్తాకార ఆండ్రోమెడా అన్నారండి, అది రాంగు. ఎందుకు రాంగు అంటే ఆండ్రోమెడా కూడా ఒక సర్పిలాకార గెలాక్సీయే అండి, దీర్ఘవృత్తాకారం కాదు. అందుకు స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అండి. దీర్ఘవృత్తాకార కూడా ఒక సర్పిలాకార గెలాక్సీ. మన పాలపుంత సర్పిలాకారంలో ఉంటుంది. ఆండ్రోమెడా కూడా ఒక సర్పిలాకార గెలాక్సీయే కానీ దీర్ఘవృత్తం కాదు. ఆకారాన్ని బట్టి గెలాక్సీలు అనేవి ఎన్ని రకాలండి? 3 రకాలు. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యునికి సంబంధించిన గణాంకాలను పరిశీలించండి. సూర్యుడిలో సుమారు 13 లక్షల భూములు ఇమిడిపోతాయి. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే 109 రెట్లు ఎక్కువ. సౌర కుటుంబం మొత్తం బరువులో 99.86% వాటాను సూర్యుడిదే. సూర్యునికి సంబంధించిన గణాంకాలను పరిశీలించండి అన్నారండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్. సూర్యుడిలో సుమారు 13 లక్షల భూములు ఇమిడిపోతాయంట. సౌర కుటుంబం మొత్తం బరువులో 99.86% వాటా సూర్యుడిదే అంట అండి. ఇక్కడ సౌర కుటుంబం మొత్తం బరువులో ఇక్కడ 13 లక్షల భూములు అనేవి ఇమిడిపోతాయంట అండి. సూర్యుడి వ్యాసం భూమి కంటే 109 రెట్లు ఎక్కువ, కానీ గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే కేవలం 28 రెట్లు మాత్రమే ఎక్కువ. ఇక్కడ ఏమన్నారంటే 109 రెట్లు అన్నారండి. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. కేవలం 28 రెట్లు మాత్రమే ఎక్కువ అండి.
నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో చేపట్టిన ఆదిత్య L1 మిషన్కు సంబంధించి సరైన వాక్యాలను ఎంచుకోండి. ఇస్రో చేపట్టిన ఆదిత్య L1 మిషన్కు సంబంధించి సరైన వాక్యాలను ఎంచుకోండి. ఇది సూర్యుడి కరోనా మరియు క్రోమోస్పియర్కు అధ్యయనం చేస్తుంది. ఇది సూర్యుడి కరోనా మరియు క్రోమోస్పియర్ను అధ్యయనం చేస్తుంది. దీనిని భూమికి సూర్యుడికి మధ్య ఉన్న L2 పాయింట్ వద్ద ప్రవేశపెట్టారు. ఇక్కడ ఉంటే 24 గంటలు గ్రహణాలు అడ్డు రాకుండా సూర్యుడిని చూడవచ్చు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. 1 and 3 ఆర్ కరెక్ట్. ఇస్రో చేపట్టిన ఆదిత్య L1 మిషన్కు సంబంధించి సరైన వాక్యాలను ఎంచుకోండి అన్నారండి. 1 and 3 ఆర్ కరెక్ట్. ఇది సూర్యుడి కరోనా మరియు క్రోమోస్పియర్ను అధ్యయనం చేస్తుంది. ఇక్కడ ఉంటే 24 గంటలు గ్రహణాలు అడ్డు రాకుండా సూర్యుడిని చూడవచ్చు. ఎక్కడండి? L1 మిషన్ సంబంధించి. ఇంకోటి ఆప్షన్ 2 ఏమి ఇచ్చారండి, దీనిని భూమికి సూర్యుడికి మధ్య ఉన్న L2 పాయింట్ వద్ద ప్రవేశపెట్టారు అన్నారండి. అది రాంగ్ అండి. ఆదిత్య L1ను L1 పాయింట్ వద్ద మాత్రమే ప్రవేశపెట్టారండి, L2 పాయింట్ వద్ద కాదు. సో స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ 1 and 3 ఆర్ కరెక్ట్ ఆన్సర్. ఆదిత్య L1 అనేది సూర్యుడి కరోనా మరియు క్రోమోస్పియర్ను అధ్యయనం చేస్తుందంట. ఇక్కడ ఉంటే 24 గంటలు గ్రహణాలు అడ్డు రాకుండా సూర్యుడిని చూడొచ్చంట. ఇక్కడ ఆదిత్య L1 మిషన్ సంబంధించి ఇస్రోలో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలో న్యూట్రాన్ స్టార్కు సంబంధించి సరైనది ఏది? న్యూట్రాన్ స్టార్కు సంబంధించి సరైనది ఏది అన్నారండి. దీని 1 టీ స్పూన్ పదార్థం బరువు 1,000,000 టన్నుల ఉంటుంది. ఇది సూర్యుడి కంటే తక్కువ బరువు ఉన్న నక్షత్రాల అంతిమ దశ. ఇది ఎరుపు రక్కసి దశ కంటే ముందే ఏర్పడుతుంది. దీనిని వైట్ డ్వార్ఫ్ అని కూడా పిలుస్తారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారండి? న్యూట్రాన్ స్టార్కు సంబంధించి సరైనది అడిగారండి. దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే, దీని 1 టీ స్పూన్ పదార్థం బరువు 1,000,000 టన్నులు ఉంటుందంట అండి. దీని 1 టీ స్పూన్ పదార్థం యొక్క బరువు 1,000,000 టన్నుల బరువు అనేది ఉంటుందంట. న్యూట్రాన్ స్టారు అత్యంత సాంద్రత గల ప్రాంతం. ఇది సూర్యుడి కంటే 8 రెట్లు ఎక్కువ బరువు ఉన్న భారీ నక్షత్రాలు సూపర్ నోవాగా పేలిన తర్వాత ఏర్పడుతుంది. ఇది సూర్యుడి కంటే 8 రెట్లు ఎక్కువ బరువున్న భారీ నక్షత్రాలు సూపర్ నోవాగా పేలిన తర్వాత ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచింగ్ పేజ్ సూర్యుడి పొరలు మరియు వాటి యొక్క విశేషాలు సంబంధించండి. పొరలు ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కోర్, రేడియేటివ్ జోన్. విశేషాలు ఫీచర్స్, మనం కంటితో చూసే ఉపరితలం 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ అండి. ఇక్కడ ఇది ప్రింటింగ్ సరిగా రాలేదు. సూర్యగ్రహణ సమయంలో కనిపించే ఎర్రటి పొర కేంద్రక సంలీనం జరిగే ప్రాంతం 1.5 crores అండి. 1.5 crores డిగ్రీ సెంటీగ్రేడ్. శక్తి ఫోటాన్ల రూపంలో ప్రయాణించే ప్రాంతం. ఇక్కడ ప్రింట్ అనేది సరిగా రాలేదండి. సో ప్రతి ఒక్కరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది డిగ్రీ సెంటీగ్రేడ్ అండి. 6000 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇక్కడ 1.5 crore డిగ్రీ సెంటీగ్రేడ్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A, 2B, 3C, 4D. ఫోటోస్పియర్ మనం కంటితో చూసే ఉపరితలం. క్రోమోస్పియర్ సూర్యగ్రహణ సమయంలో కనిపించే ఎర్రటి పొర. కోర్ కేంద్రక సంలీనం జరిగే ప్రాంతం. రేడియేటివ్ జోన్ శక్తి ఫోటాన్ల రూపంలో ప్రయాణించే ప్రాంతం. ఫోటోస్పియర్ మనం చూసే కాంతి వలయం. క్రోమోస్పియర్ వర్ణవలయం. కోర్ అనేది సూర్యుడి శక్తికి జన్మస్థానం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. అంతరగ్రహాలు రాళ్ళు మట్టితో తయారై అధిక సాంద్రత కలిగి ఉంటాయి. బాహ్య గ్రహాలను జోవియన్ గ్రహాలని కూడా పిలుస్తారు. శుక్రుడు, యురేనస్ గ్రహాలు ఇతర గ్రహాలకు వ్యతిరేక దిశలో తూర్పు నుండి పడమరకు భ్రమణం చెందుతాయి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. అంతర్గ్రహాలు రాళ్ళు మట్టితో తయారై అధిక సాంద్రత కలిగి ఉంటాయి. బాహ్య గ్రహాలను జోవియన్ గ్రహాలని కూడా పిలుస్తారు. శుక్రుడు, యురేనస్ గ్రహాలు ఇతర గ్రహాలకు వ్యతిరేక దిశలో తూర్పు నుండి పడమరకు భ్రమణం చెందుతాయి. అంతర్గ్రహాలు ఘన ఉపరితలం కలిగి ఉంటాయి. బాహ్య గ్రహాలు వాయువులతో నిండి పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. శుక్రుడు, యురేనస్లు క్లాక్వైజ్ దిశలో తిరుగుతాయి. శుక్రుడు, యురేనస్లు క్లాక్వైజ్లో తిరుగుతాయండి. బాహ్య గ్రహాలు వాయువులతో నిండి ఉంటాయంట. అంతర్గ్రహాలు ఘన ఉపరితలం కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రహాలు వాటి యొక్క ప్రత్యేకతలండి. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, శని. అతి తక్కువ సాంద్రత గల గ్రహం, అత్యంత వేగంగా సూర్యుడిని చుట్టే గ్రహం,
భూమికి కవల ఎర్ర గ్రహం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2 B3 C4 D1. బుధుడు అత్యంత వేగంగా సూర్యుడిని చుట్టే గ్రహం. శుక్రుడు భూమికి కవల. అంగారకుడు ఎర్ర గ్రహం. శని అతి తక్కువ సాంద్రత గల గ్రహం. బుధుడు 88 రోజుల్లోనే పరిభ్రమణం పూర్తి చేస్తాడు. శుక్రుడిని ఎర్త్ ట్విన్ అంటారు. అంగారకుడిపై ఐరన్ ఆక్సైడ్ వల్ల ఎర్రగా కనిపిస్తుంది. శనిగ్రహం సాంద్రత నీటి కంటే తక్కువ. శనిగ్రహం యొక్క సాంద్రత నీటి కంటే తక్కువ అండి. నెక్స్ట్ క్వశ్చన్. బుధుడు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పటికీ శుక్రుడు సౌర కుటుంబంలో అత్యంత వేడి గ్రహం. శుక్రుడి వాతావరణంలో 95% కార్బన్ డైఆక్సైడ్ ఉండడం వల్ల తీవ్రమైన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది. బుధుడు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పటికీ శుక్రుడు సౌర కుటుంబంలో అత్యంత వేడి గ్రహం. శుక్రుడి వాతావరణంలో 95% కార్బన్ డైఆక్సైడ్ ఉండడం వల్ల తీవ్రమైన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది. బోత్ ఆర్ కరెక్ట్ అండి. అసర్షన్ అండ్ రీజన్. బుధుడికి వాతావరణం లేదు, కానీ శుక్రుడికి వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ వేడిని పట్టి ఉంచడం వల్ల అది అత్యంత వేడి గ్రహంగా మారింది. అత్యంత వేడి గ్రహంగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్. ఉపగ్రహాల సంఖ్య ఆధారంగా గ్రహాలను అవరోహణ క్రమంలో అమర్చండి. ఉపగ్రహాల సంఖ్య ఆధారంగా గ్రహాలను అవరోహణ క్రమంలో అమర్చండి. డిసెండింగ్ ఆర్డర్ అడిగారండి. బృహస్పతి, శని, యురేనస్, నెప్టూన్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 2 1 3 4. ఫస్ట్ శని. ఇక్కడ ఏమన్నారంటే డిసెండింగ్ అంటే చివరి నుంచి మొదటికి రావాలండి. ఇక్కడ ఫస్ట్ శని, తర్వాత బృహస్పతి, తర్వాత యురేనస్, తర్వాత నెప్టూన్. ఉపగ్రహాల సంఖ్య ఆధారంగా అడిగారండి. ఇక్కడ శనికి అత్యధికంగా 146 ఉపగ్రహాలు ఉన్నాయి. ఆ తర్వాత బృహస్పతి, తర్వాత యురేనస్, తర్వాత నెప్టూన్ అండి. ప్లూటోను గ్రహాల జాబితా నుండి తొలగించడానికి గల కారణాలలో సరికానిది అడిగారండి. ఇది సూర్యుడి చుట్టూ తిరగదు, ఇది గోళాకారంలో ఉంటుంది, ఇది తన కక్షలో ఇతర వస్తువులను క్లియర్ చేయలేకపోయింది, దీని కక్ష నెప్టూన్ కక్షను దాటి వెళ్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ సరికానిది అడిగారు. ప్లూటోను గ్రహాల జాబితా నుండి తొలగించడానికి గల కారణాలు BCD అండి. ఇది గోళాకారంలో ఉంటుంది, ఇది తన కక్షలో ఇతర వస్తువులను క్లియర్ చేయలేకపోయింది, దీని కక్ష నెప్టూన్ కక్షను దాటి వెళ్తుందండి. ప్లూటో సూర్యుడి చుట్టూ తిరుగుతుంది మరియు గోళాకారంలో కూడా ఉంటుంది. ఇవి గ్రహ లక్షణాలే, కానీ మూడవ లక్షణమైన కక్షను క్లియర్ చేయడంలో విఫలమైందంట అండి. ఇక్కడ ఏమన్నారండి, ఇది సూర్యుని చుట్టూ తిరగదు అన్నారండి, కానీ ఇది సూర్యుని చుట్టూ తిరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్. తోకచుక్కల నిర్మాణానికి సంబంధించి క్రింది వాటిని జతపరచండి. కేంద్రం మంచురాళ్లతో గడ్డకట్టిన భాగం. తోక ఎల్లప్పుడూ సూర్యుడి వైపు ఉంటుంది. ఉత్పతనం మంచు నేరుగా వాయువుగా మారడం. మంచు నేరుగా వాయువుగా మారడం. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏం అడిగారండి, తోకచుక్కల నిర్మాణానికి సంబంధించి అడిగారండి. 1 and 3 ఆర్ కరెక్ట్. కేంద్రం మంచు రాళ్లతో గడ్డ కట్టిన భాగం. ఉత్పతనం మంచు నేరుగా వాయువుగా మారడం. తోక ఎల్లప్పుడూ సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉంటుంది. సౌర పవనాల వల్ల ఇది ఏర్పడుతుంది. తోక ఎల్లప్పుడూ సూర్యుడికి వ్యతిరేక దిశలో ఏర్పడుతుందంట అండి. సౌర పవనాల వల్ల ఇది ఏర్పడుతుంది. ఇక్కడేమన్నారండి, ఎల్లప్పుడూ సూర్యుడి వైపు ఉంటుంది అన్నారు. స్టేట్మెంట్ 2లో ఎల్లప్పుడూ ఇది సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉంటుందండి. సౌర పవనాల వల్ల ఇది ఏర్పడుతుంది. ఏది? తోకచుక్క. కేంద్రము మంచు రాళ్లతో గడ్డకట్టిన భాగం. తోక అనేది ఎల్లప్పుడూ సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉంటుందండి ఇక్కడ. నెక్స్ట్ ఉత్పతనం మంచు నేరుగా వాయువుగా మారడం. నెక్స్ట్ క్వశ్చన్. గోల్డిలాక్స్ జోన్కు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి? గోల్డిలాక్స్ జోన్కు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి? ఇది నక్షత్రం చుట్టూ నీరు ద్రవ రూపంలో ఉండటానికి అనుకూలమైన ప్రాంతం. సౌర కుటుంబంలో భూమి ఖచ్చితంగా ఈ జోన్లో ఉంది. వాతావరణం లేకపోయినా ఒక గ్రహం ఈ జోన్లో ఉంటే జీవం సాధ్యమవుతుంది. ప్రాక్సిమా సెంచరీ బి అనేది ఒక గోల్డిలాక్స్ ఎక్సో ప్లానెట్. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ అండి. 1 2 4. గోల్డిలాక్స్
జోన్ సంబంధించి సరైన అడిగారు. ఇది నక్షత్రం చుట్టూ నీరు ద్రవ రూపంలో ఉండడానికి అనుకూలమైన ప్రాంతం అంట. ఇది గోల్డిలాక్స్ జోన్. నెక్స్ట్, సౌర కుటుంబంలో భూమి ఖచ్చితంగా ఈ జోన్లోనే ఉంటుందంట అండి. ఏ జోను? గోల్డిలాక్స్ జోన్. నెక్స్ట్, ప్రాక్సిమా సెంచరీ బి అనేది ఒక గోల్డిలాక్స్ ఎక్సో ప్లానెట్ అంట అండి. స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగ్ అంటే, ఇక్కడ వాతావరణం లేకపోయినా ఒక గ్రహం ఈ జోన్లో ఉంటే జీవం సాధ్యం అవుతుంది అన్నారండి. కానీ అది రాంగ్ అండి. కేవలం గోల్డిలాక్స్ జోన్లోనే ఉంటే సరిపోదు, ఆ గ్రహానికి తప్పనిసరిగా వాతావరణం కూడా ఉండాలండి. వాతావరణం ఉండాలి. ఉదాహరణకు చంద్రుడు జోన్లో ఉన్న వాతావరణం లేక నీరు ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ఉల్కలకు సంబంధించి సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. ఉల్కాశకలం అంతరిక్షంలో, ఉల్కా వాతావరణంలో మండుతున్నది, ఉల్కాపాతం భూమిని తాకినది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఉల్కలకు సంబంధించి సరైనది ఇది. ఫస్ట్ ఉల్కాశకలం అంతరిక్షంలో, తర్వాత ఉల్కా వాతావరణంలో మండుతున్నది, నెక్స్ట్ ఉల్కాపాతం భూమిని తాకినది. అంతరిక్షంలో ఉన్నప్పుడు మెటియోరాయిడ్ ఉల్కాశకలం, గాలిలో మండుతున్నప్పుడు మెటాయిర్ ఉల్కా, భూమిపై పడినప్పుడు మెటియోరైట్ ఉల్కాపాతం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో బాహ్య గ్రహాల లక్షణం కానిదేది? కింది వాటిలో బాహ్య గ్రహాల లక్షణం కానిదేది? పరిమాణంలో చాలా పెద్దది, వాయువులతో నిండి ఉంటాయి, వీటికి వలయాలు ఉండవు, ఎక్కువ ఉపగ్రహాలు ఉంటాయి. ఇక్కడ ఏమడిగారండి? బాహ్య గ్రహాలకు సంబంధించి లక్షణాలలో సరికానిది అడిగారండి. ఆప్షన్ సి ఇస్ రాంగ్ ఆన్సర్ ఇయర్. సరైన వచ్చేటప్పటికి బాహ్య గ్రహాల లక్షణాలకు సంబంధించి ఇవి పరిమాణంలో చాలా పెద్దవి, వాయువులతో నిండి ఉంటాయి, ఎక్కువ ఉపగ్రహాలు ఉంటాయంట అండి. బాహ్య గ్రహాలన్నింటికి బృహస్పతి, శని, యురేనస్, నెప్టూన్ వలయాలు ఉంటాయి. శని గ్రహానికి వలయాలు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని క్విక్ పాయింట్స్ అండి. బృహస్పతి ఇది అతిపెద్ద గ్రహం, వేగవంతమైన భ్రమణం 9 గంటల 55 నిమిషాలు. శని నీటిపై తేలే గ్రహం, అత్యల్ప సాంద్రత, అత్యధిక ఉపగ్రహాలు. శుక్రుడు అత్యంత నెమ్మదైన భ్రమణం, ఒక రోజు గ్రేటర్ దెన్ 1 సంవత్సరం. టైటాన్ వాతావరణం కలిగిన ఏకైక ఉపగ్రహం. వాతావరణం కలిగిన ఏకైక ఉపగ్రహం ఏదండి? టైటాన్. గనిమెడ సౌర కుటుంబంలోని అతిపెద్ద ఉపగ్రహం, ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాము. మంగళయాన్ అంగారక గ్రహం పైకి భారతదేశం పంపిన మిషన్. అంగారక గ్రహం పైకి భారతదేశం పంపిన మిషన్ ఏదండి? మంగళయాన్. ఈ క్రింది వాటిని జతపరచుము. ఉపగ్రహాలు గనిమేడ్, టైటాన్, డీమోస్, ట్రైటాన్. ప్రత్యేకతలు లేదా గ్రహాలు. సౌర కుటుంబంలో అతి చిన్న ఉపగ్రహం, బుధగ్రహం కంటే పెద్దదైన ఉపగ్రహం, మీథేన్ సరస్సులు కలిగిన ఉపగ్రహం, గ్రహానికి వ్యతిరేక దిశలో తిరిగే పెద్ద ఉపగ్రహం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B3, C1, D4. గనిమెడ బుధగ్రహం కంటే పెద్దదైన ఉపగ్రహం, టైటాన్ మీథేన్ సరస్సులు కలిగిన ఉపగ్రహం, డీమోస్ సౌర కుటుంబంలో అతి చిన్న ఉపగ్రహం, ట్రైటాన్ గ్రహానికి వ్యతిరేక దిశలో తిరిగే పెద్ద ఉపగ్రహం. గనిమెడ బుధగ్రహం కంటే పెద్దది, టైటాన్కు సొంతంగా వాతావరణం మరియు మీథేన్ సరస్సులు ఉన్నాయి. డీమోస్ అంగారకుడు ఉపగ్రహం మరియు అతి చిన్నది. ట్రైటాన్ నెప్టూన్ గ్రహానికి వ్యతిరేక దిశలో తిరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, యురేనస్ గ్రహాన్ని దొర్లుతున్న గ్రహం అని పిలుస్తారు. యురేనస్ తన అక్షంపై సుమారు 98 డిగ్రీల వంగి ఉండడం వల్ల బంతిలా దొర్లుతూ సూర్యుడిని చుట్టినట్లు కనిపిస్తుంది. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. యురేనస్ అక్షం బాగా వంగి ఉండడం వల్ల అది నిలబడి తిరగకుండా దొర్లుతున్నట్లు కనిపిస్తుంది. దీని వాతావరణంలో మీథేన్ ఉండడం వల్ల ఇది ఆకుపచ్చగా కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం, ప్రపంచంలో తొలి ఉపగ్రహం స్పుత్నిక్ 1 ప్రయోగం, భారత గడ్డపై నుండి రోహిణి ప్రయోగం, అంతరిక్షంలోకి లైకా అనే కుక్కను పంపడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారండి? అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి అడిగారు. ఫస్ట్ ప్రపంచంలో తొలి ఉపగ్రహం స్పుత్నిక్ 1 ప్రయోగం, నెక్స్ట్
అంతరిక్షంలోకి లైకా అనే కుక్కను పంపడం. నెక్స్ట్ భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం. నెక్స్ట్ భారత గడ్డపై నుండి రోహిణి RS-1 ప్రయోగం. స్పుత్నిక్ 1 1957, లైకా స్పుత్నిక్ 2 ద్వారా, ఆర్యభట్ట 1975, రోహిణి 1980. నెక్స్ట్ క్వశ్చన్, ఉల్కలు మరియు ఉల్కాపాతాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. భూమి వాతావరణంలోకి ప్రవేశించి మండిపోయే రాయిని షూటింగ్ స్టార్ అంటారు. ఆకాశంలోనే భారీ శబ్దంతో పేలిపోయే అత్యంత ప్రకాశవంతమైన ఉల్కను బొలాయిడ్ అంటారు. మహారాష్ట్రలోని లోనార్ సరస్సు ఉల్కాపాతం వల్ల ఏర్పడింది. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు? ఉల్కలు మరియు ఉల్కాపాతాలకు సంబంధించి అడిగారండి. భూమి వాతావరణంలోకి ప్రవేశించి మండిపోయే రాయిని షూటింగ్ స్టార్ అంటారు. ఆకాశంలోనే భారీ శబ్దంతో పేలిపోయే అత్యంత ప్రకాశవంతమైన ఉల్కను బొలాయిడ్ అంటారు. మహారాష్ట్రలోని లోనార్ సరస్సు ఉల్కాపాతం వల్ల ఏర్పడింది. ఉల్కలు మండినప్పుడు వెలుగు గీతలా కనిపిస్తాయి. లోనార్ సరస్సు ఉల్కా ఢీకొనడం వల్ల ఏర్పడిన ఒక క్రాటర్ అండి. 30 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ కమెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఇస్తానండి, అక్కడ జాయిన్ అవ్వండి. ప్రిపరేషన్ని ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.